మహాకుంభమేళలో డిజిటల్ బాబాగా ప్రసిద్ధి చెందిన స్వామి రామ్ శంకర్ మహారాజ్ ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో కలిపి వివరిస్తున్నారు. సాధారణంగా ఉండే బాబాలలాగా కాకుండా ఆయన వెరైటీగా చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, యాపిల్ 2024 మ్యాక్బుక్ ప్రో M4 మ్యాక్స్, ట్రైపాడ్, రోడ్ వైర్లెస్ మైక్రోఫోన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆన్లైన్ లో 336K ఫేస్బుక్ ఫాలోవర్లు, 30.3K యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో మహాకుంభమేళలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ బాబా అవతారమే ఆయన్ని ఇతర సన్యాసుల నుంచి వేరు చేసే ముఖ్యమైన అంశం. ఆయన ఆధ్యాత్మిక సందేశాలను పాఠశాలలో కూర్చొని ప్రసంగించడం కాకుండా డిజిటల్ యుగానికి తగినట్లుగా ఆధ్యాత్మికతను ప్రజలకు బోధిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను ఒకే చోట కూర్చొని ప్రసంగించడాన్ని నమ్మలేదు. ఇది డిజిటల్ యుగం. అందుకే మనం డిజిటల్ మార్గంలో ఆధ్యాత్మికతను ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి. నేను నా యువ అనుచరులకు మహాకుంభను మొబైల్స్ లో చిత్రీకరించి సంస్కృత ధర్మంలోని శక్తిని వారితో పంచుకుంటున్నాను. దీని ద్వారా ప్రపంచం సంస్కృత ధర్మం గొప్పదనాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ ప్రపంచంలోకి 2019లో అడుగు పెట్టారు. అప్పుడే ఆయన మొదటి ఐఫోన్ కొనుగోలు చేశారు. 2008 నుండి సన్యాసి అయిన ఆయన ఇండియాలోని గురుకులాలలో తన చదువులు పూర్తి చేసిన తరువాత ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా శక్తిని గుర్తించిన ఆయన లక్షల మందితో సంబంధం పెంచుకునేందుకు వీడియోలను రూపొందించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా యువతతో కనెక్ట్ కావడానికి కొత్త మార్గం అని నేను గుర్తించాను. అందుకే నేను డిజిటల్ బాబా అయిపోయాను అని ఆయన వివరించారు.